ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కోడలు ఈ నగలన్నీ వేసుకుని మహాలక్ష్మిలాగా వ్రతంలో కూర్చోవాలని. మీ కోడలా? నేను కోడల్ని కాదా? మా రోహిత్తో తాళి కట్టించుకున్నంత మాత్రాన నువ్వు ఈ ఇంటి కోడలైపోతావని ఎలా అనుకున్నావనన్యా? ఈ ఇంటి కోడలు కావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ విషయం నీకు ఆల్రెడీ చెప్పాను కదా. అవేవి నగలు కాదు, మన దగ్గర లేకపోతే బయట నుంచి కొని తెచ్చుకుని వేసుకోవడానికి. పుట్టుకతో రావాలి. నీ మాటలకి పడిపోవడానికి నేను మీ అత్తగారిని కాదు. మన ఇంటి దీపమే కదా అని ముద్దు పెట్టుకున్నావు అనుకో, మూతి కాలుతుంది. అలాగే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టు నా మూతే కాలుతుందో, మీ ఇంటి దీపంతో మీ ఇల్లే తగలబడిపోతుందో చూస్తారుగా. అసలు ఏ ఇంటికి నువ్వు కోడలయ్యే అర్హత నీకు లేదు అన్నారుగా. ఏ ఇంటికో ఏంటి, డైరెక్ట్గా ఈ ఇంటికే కోడలిగా వచ్చాను. మీరు కాదు అన్నది జరిగింది కదా అత్తయ్య గారు. ఇప్పుడు నగలు నా కోడలికే, నీకు కాదు, నువ్వు కోడలివే కాదు అంటున్నారు. ఏమో, రేపు ఈ నగలే నా మెడలోకొస్తాయేమో. ఏమో, గుర్రం ఎగిరావచ్చు. దర్శన్, ఏంటమ్మా? శరణ్య ఎక్కడా? రూమ్లో ఉన్నట్టుంది. సరే, తనని పిలు. ఈ నగలివ్వాలి. దర్శన్, ఏంటమ్మా? ఏంటలా ఉన్నావు? ఏం లేదమ్మా, నేను బానే ఉన్నాను. సరే, వెళ్ళి తనని తీసుకురా. ఉమ్. ఈ ఇంటికి కోడలివి కాగలిగావు గాని నాకు మాత్రం ఎప్పటికీ భార్యవి కావు, కాలేవు. ఇంటిని చక్కబెట్టే ఉత్తమ ఇల్లాల్లాగా నువ్వీ గదనేం సర్దనక్కర్లేదు. లైఫ్ని బంధాలతోనూ ప్రేమలతోనూ ముడిపెట్టాలి అనుకున్నాను. బంగారంతో తాకట్టు పెట్టే అలవాటు నాకు లేదు. వినేవాడుంటే నీలాంటి చీటర్స్ ఎన్ని కొటేషన్స్ అయినా చెప్తారు. మాటి మాటికి చీటర్ చీటర్ అని అంటున్నారు. నేనే చీటింగ్ చేయలేదండి. అమ్మ పిలుస్తోంది, రా. అత్తయ్య గారు, ఏంటమ్మా? రేపు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం కదా అత్తయ్య గారు. ఆ వ్రతంలో నేను కూడా కూర్చుంటాను. అదేంటమ్మా,
ఇదిగో మీ 2 జంటలు కలిసే కదా వ్రతం చేసుకుంటారు. అని మీరంటున్నారు కానీ ఆనంద్ అత్తయ్య గారికి ఆ ఉద్దేశం లేదనిపిస్తోంది. మీరు నన్ను అర్థం చేసుకుని కోడలిగా చేసుకున్నారు కానీ ఆవిడ మాత్రం నన్ను కోడల్ని అనుకోవట్లేదు అత్తయ్య గారు. అలా ఎందుకు అనిపిస్తుందమ్మా? ఎందుకంటే ఆనంద అత్తయ్య గారు రేపు సత్యనారాయణ స్వామి వ్రతం కదా అని బీర్వాలో ఉన్న నగలన్నీ తీసి బయట పెట్టారు. నేను మనసు ఉండబట్టలేక ఇది మా ఇద్దరికే కదండి అని అడిగాను. ఏమంది? ఈ నగలు నీకు కాదు, నా కోడలి కోసం చేపించాను, తనకి ఇస్తాను అన్నారు. మీ అబ్బాయిని దురలవాట్లకి దూరం చేసి మీ కళ్ళల్లో ఆనందం చూడాలని నేను ఒక్కొక్క ప్రయత్నం చేస్తున్నాను. ఆయన నా మాట కూడా వింటున్నారు. ఇందాక భోజనం దగ్గర చూశారు కదా, ఆయన తాగున్నారా? మామూలుగా అయితే ఆయన ఈ టైంకి తాగుండేవాళ్ళు కదా. అవునమ్మా. అంటే నా మాట వింటున్నారు కదా. అలాగే రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఆ దేవుడి ఆశీర్వాదం కూడా దక్కితే త్వరలోనే ఆయన్ని మామూలు మనిషిగా చేసి మీ కళ్ళల్లో ఆనందం చూద్దామనుకున్నాను. కానీ నాకు ఆ అదృష్టం లేనట్టు అనిపిస్తోంది. నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. ఆనంద అందర్నీ సమానంగానే చూస్తుంది. ఆనందకి అలాంటి ఉద్దేశాలేవీ ఉండవు. అలాగైతే నగలన్నీ నా కోడలికే ఇస్తాను అని ఎందుకన్నారు? ఒకవేళ వేరే నగలు నీకోసం చేయించిందేమోనమ్మా. లేదత్తయ్య గారు. అవునని నేను చెప్తున్నాను కదా. ఆనంద గురించి నీకంటే నాకే బాగా తెలుసు. రా చెప్తాను. మ్, తీసుకో. చూసారా, నగలన్నీ తనకే ఇచ్చేస్తున్నారు. తీసుకో అమ్మా. ఆనంద, శరణ్యకి నగలిస్తున్నావు, మరి అనన్యకి వేరే నగలు చేయించావా? అంటే వీళ్ల పెళ్లి కూడా అవుతుందని నేననుకోలేదు కదక్కా. అందుకే వేరే నగలు చేయించలేదక్కా. చేయించకపోతే ఏముందిలేండి, ఇద్దరికి పంచిచ్చేస్తే సరిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.